యానం ప్రజలకు మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు అన్యాయం చేస్తే ప్రస్తుత ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అన్ని విధాల న్యాయం చేస్తున్నారని మత్స్యకార నాయకుడు లంకే లోవరాజు చెబుతున్నారు. ముఖ్యంగా మత్స్యకార కులానికి చెందిన మల్లాడి కృష్ణారావు మత్స్యకారులకు తీరని అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. మత్స్యకారులకు ఇచ్చే నష్టపరిహారం విషయంలో కూడా మత్స్యకారులకు ఇవ్వకుండా కమ్యూనిటీ హాల్కు ఖర్చు చేశానని చెప్పి నిధులు పక్కదారి పట్టించారని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ వచ్చిన తర్వాత నేరుగా మత్స్యకారులకే నష్టపరిహారం అందించి తమ అకౌంట్లో డబ్బులు వేశారని చెప్పారు. మల్లాడి కృష్ణారావు 25 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉండి యానంలో ప్రజలకు స్వేచ్ఛా స్వతంత్రం లేకుండా చేశారని, కాబట్టి ప్రజలంతా గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ను రెండోసారి గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని లోవరాజు చెబుతున్నారు. చెందిన వ్యక్తిని యానంలో 25 ఏళ్ల పరిపాలన చూసాం. మల్లాడి కృష్ణారావు అనే వ్యక్తి పరిపాలించి 25 సంవత్సరాలు మమ్మల్ని ఎప్పుడు కూడా సొంత సామాజిక వర్గమైనా సరే గ్రామంలో తన సొంత ఒక నలుగురు పెద్దలు 5 పెద్దలు మాత్రమే బాగా చూసుకొని కద్మా ప్రజలందరినీ కూడా భయభ్రాంతులతో గురి చేసి ఎలక్షన్కి ఓట్లు వేయించుకోవడం అనేది జరిగేది. అయితే ఇప్పుడు మాకు గొల్లపల్లి అశోక్ గారు వచ్చిన తర్వాత మాకు స్వేచ్ఛ దొరికింది. ఈ రోజున అవతల వ్యక్తులు యువతల వ్యక్తులు కలిసి మాట్లాడుకుంటున్నాం, కలిసి ఈవెంట్స్ ఉంటున్నాం. ఏదేమైనా కానీ గొల్లపల్లి అశోక్ గారు వచ్చిన తర్వాత మాకైతే అన్ని విధాల లాభం జరిగింది, అన్ని విధాల విముక్తి జరిగింది, స్వేచ్ఛాయుతంగా బతుకుతున్నాం. మాకు ఓఎన్జీసీ నిధులైతే గొల్లపల్లి అశోక్ గారు వచ్చిన తర్వాతే మేము ఆర్థికంగా బలపడ్డాం. మా మత్స్యకారులందరూ కూడా ఒకప్పుడైతే మల్లాడి కృష్ణారావు గారు ఉండగా ఆయన ఓఎన్జీసీ నిధుల కోసం కృషి చేసినప్పటికీ కూడా మాకు అంతంత మాత్రమే వచ్చిన నిధులు కళ్యాణ మండపం పేరు చెప్పి తీసుకోవడం జరిగేది. ఇప్పుడైతే ఏ దళాలకి ఇచ్చే పని లేకుండా సొంతంగా మా సొంత అకౌంట్లోకి వచ్చేలాగా గొల్లపల్లి అశోక్ గారు చేశారు. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని.